అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం? మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెబుతున్నారు. చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? రే పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. పేరన్నా పుష్ప పక్క తెలుగు. ఉల్లాకు సిరగట్టి ఉల్లోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి రంగాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, సాధు సిద్ధులంతా సాగిల బట్టరమ్మా, మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా, కోరిక కోరంగా రంగులు పూసినాము, ఆశలు తీరంగా వేషాలు వేసినాము, నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యమెట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి మరమీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుందా? ఫైర్. పుష్ప గాడి రూల్